వాగ్దానము చేసిన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. చదవండి ఆ మాటను. ఆదికాండం 18వ అధ్యాయం 11వ వాక్యం నుంచి. ఆదికాండము 18:11. అబ్రహాము శారానియు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండి స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయినది కనుక శారా నేను బలము ఉడిగినదానని తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని అతనితో నవ్వుకొనెను. చూడండి, దేవుని దాసులు వచ్చి చెప్తున్నారు అక్కడ, రేపు ఈ సంవత్సరానికి మళ్ళీ వస్తాము, నీ భార్య అయిన శారా గర్భం ధరిస్తుంది అని. కానీ ఆమె గుడారంలో ఉండి ఆమె నవ్వుకుంటా ఉంది. ఏమని నవ్వుకుంటుంది? నాకు స్త్రీ ధర్మం కూడా ఒడిగిపోయింది, అంటే ఇంకా పిల్లలు ముసలిదాన్ని అయిపోయాను, ఇంకా స్త్రీ ధర్మం కూడా లేదు నాకు, ఆ ఋతువులు కూడా లేవు నాకు, ఇంకా నాకు పిల్లలు ఎట్లయితారో, అందులో నా భర్త ముసలోడు, నాకు పిల్లలు ఎట్లయితారని ఆమె తనలో తాను నవ్వుకునేది. కానీ ఆ నమ్మదగిన దేవుడు ఉన్నటువంటి వాగ్దానం చేసాడు, రేపు సంవత్సరానికి ఒక బిడ్డ నీకు ఇస్తానని. ఆ నమ్మదగిన దేవుని నమ్ముకుని చూడండి, ఇస్సాకును కనింది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్త్రీ ధర్మం ఆగిపోయినా సరే, డాక్టర్లు అందరూ నువ్వు చచ్చిపోతావు ఇంకా బతకమని చెప్పినా సరే, లేకపోతే ఈ లోకమంతా కూడా ఏకమై నీ కథ అయిపోయింది అని సరే చెప్పినా సరే, నా దేవుని నమ్ముకుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నా దేవుని నమ్ముకుంటే నిన్ను దీవిస్తాడు. నా దేవుని నమ్ముకుంటే నా దేవుడు నీవు ఊహించలేని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడి నుంచి నువ్వు స్వస్థత పొంది ఇంటికి పోతావు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు నమ్మదగినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. శారా నమ్మింది, ఇస్సాకును కనింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న వేరే ఎవరైనా సరే నువ్వు నమ్మాలి. దేవుడు నీకు ఇచ్చే వాగ్దానాన్ని నమ్మితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నమ్మకుండా మా వీటి బడి తీసుకోండి త్వరగా. గవర్నమెంట్ అక్కడ పెట్టేసినానికి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నువ్వు నమ్మినట్లయితే ఈ క్షణమే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ క్షణమే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈ క్షణమే దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. ఈరోజు వాక్యం వింటే మీరు చాలు, నమ్మితే చాలు. చదివిన మాటను 14వ వాక్యం వరకు. శారా నేను బలము ఉడిగిన దాననైనా తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలునైన నేను నిశ్చయంగా ప్రసవించెదనా అని శారా నవ్వలేదా? యెహోవాకు అసాధ్యమైనది దేవునికి అసాధ్యమైనది ఏది ఉన్నదా? అయ్యా భయపడద్దు, అమ్మ భయపడద్దు, అయ్యా భయపడద్దు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. డాక్టర్లకు అసాధ్యమే, వైద్యులకు అసాధ్యమే, నాయన ప్రకటించే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఉన్నవి లేనట్లుగాను లేనివి ఉన్నట్లుగాను చేయగలిగిన దేవుడు. అందుకనే ఇర్మియాతో దేవుడు అంటాడు, ఎహెజ్కేలుతో దేవుడు అంటాడు, ఎహెజ్కేలు ఈ ఎండిన ఎముకలన్నీ బ్రతకగలవా
హెజ్కేలు అంటాడు, ప్రభా అది నీకే తెలుసు నాయన, అది నీకే తెలుసు ప్రభువా. ఆ ఎండిన ఎముకలన్నీ కూడా ఒక గొప్ప సైన్యముగా చేయగలిగిన దేవుడు నేను ప్రకటించిన యేసు స్వామి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితం ఎండిపోయిందా? ఈరోజు నీ జీవితంలో ఎడారిగా మారిందా? భయపడద్దు, వాగ్దానం చేస్తున్నాడు ఆశీర్వదిస్తానని, వాగ్దానం చేస్తున్నాడు స్వస్థపరుస్తానని, వాగ్దానం చేస్తున్నాడు నిన్ను నా రాజ్యానికి తీసుకొని పోతానని. నమ్మదగిన దేవుడేనా? ఏమంటాడు? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వలేదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిన్నటి కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని. శారా భయపడి నేను నవ్వలేదనని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. ఈ రోజుల్లో దేవుని దగ్గర వస్తే చాలా మందికి ఎగతాళి. దేవుడు అంటే ఎగతాళి. దేవుడంట ఆ యేసు స్వామి దగ్గరికి పోతారంట, నెత్తిని కొమ్ములు వేసుకుంటారంట, లేకపోతే ఎగతాళి చేస్తారు చాలామంది. అర్ధగుడ్డలు వేసుకొని ఈదులో తిరగలమా? వానికి అర్ధగుడ్డలు కాలగుడ్డలు వేసుకునే వాళ్ళకి భలే సంతోషము. అదే నిండుకు ముసుగు కట్టుకొని భక్తి కలిగిన స్త్రీలు పోతే వాళ్ళకి ఎగతాళి, వాళ్ళకు ఎగతాళి. కాలగుడ్డ వేసుకొని పోతే అబ్బబ్బలి ఉంది. ఏం గుడ్డండి? ఏం గుడ్డలు? వాడి కాలగుడ్డలు వేసుకొని పోతే బాగుంటాడు. తొడకాడ జీనికి పిండాల, పిల్లకాడ జీనికి పిండాల. ఏమిటి ఇప్పుడు ఫ్యాషన్ అంట. అది ఏది నాయన తొడంతా కనిపిస్తుందంటే ఫ్యాషన్ సార్. ఏం ఫ్యాషను? ఏది తొడ కనిపిస్తుందంటే ఫ్యాషన్ అంట. ఇదేంటి నేను చినిగిపోయిందేమో అనుకున్నా. కాదంట, కంపెనీ వాడే చించేసిస్తాడంట. ఏది ఈ తొడకాడ, ఈ ముడికాడ. నేను ఒక షాప్లోకి పోయినానమ్మా. నేను ఊరికే చెప్పడంలే. నేను ఒక షాప్లోకి పోయినా, కొనుక్కుందాం ఏదో కొనుక్కుందాం పోతే ఒక ఆయన టేబుల్ పైన కూర్చొని ఇట్లా కూర్చున్నాడు. ఇట్లా పడుకున్నాడు. అంటే ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయనతో. ఆ ఎదురుగా కౌంటర్లో కూర్చుని ఆయనతో. వీడులా ఇట్లున్నాడు కదా, వాని ఫ్యాంటులా కరెక్ట్గా ఉందమ్మా. ఇదంతా ప్రకారం ఇది షాప్లో వాని ఫ్యాంట్ యాడికి తీసింది, మోకాల కింద ఉంది. ఏది తొలకడ. నీకేమి కాలం వచ్చిందిరా నాయన? ఏమి బతుకుతున్నావురా నాయన? మళ్ళీ నేను అడిగాను, నీ ఫ్యాంట్ రేట్ ఎంత అని. 8,000 అన్నా. నీ ఫ్యాంట్ రేట్ ఎంత అన్నా అని అడిగాను. 8,000 సార్. ఏది తొంగితే తలకాడికి పోయేది. ఇట్లాంటి బట్టలు వేసుకుని పోయే వాళ్ళకు దేవుడు మంచిగా ఉండండి, నీతిగా బతకండి అని చెప్తే కొంతమందికి ఎగతాళి. కానీ మనం నమ్మాలి. నా దేవుడిని నమ్మితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. అక్కడ అంటాడు, చదువుదాం ఆ మాటను. పేతురు 1 పేతురు 3వ అధ్యాయం 5వ వాక్యం. 1 పేతురు 3:5. త్వరగా చదవాలి. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సపురుషులకు లోబడి ఉండుట చేత తమ్ము తాము అలంకరించుకున్నది. ఏదండి?
సొంత పురుషులకు లోబడి ఉండుట చేత. ఎవరు? భక్తి కలిగిన స్త్రీలు. ఆమె ఎట్లాంటి వాళ్ళండి? ఎట్లాంటి వాళ్ళు? భక్తి కలిగిన స్త్రీలు సొంత పురుషునికి లోబడి ఉండుట వలన వాళ్ళే పరిశుద్ధమైన అలంకరించుకొని ఉన్నారంట. పరిశుద్ధమైన అలంకరించుకొని ఉన్నారంట. ఈ రోజుల్లో దేవునికి ప్రియమైన వాళ్ళారా, సొంత పురుషులతో దగ్గర ఉండేవాళ్ళు స్త్రీలు ఉన్నారా అంటాను నేను నమ్మకంగా. ఉంటే మీరు ధన్యులు. సొంత పురుషుల దగ్గర నమ్మకంగా కాపురం చేస్తున్న స్త్రీలు మిమ్మల్ని మీరే అలంకరించుకొని ఉంటారు. హల్లెలూయా. ఇతరుల పురుషులతో పోయి ఇతర పురుషులతో తిరగతా, ఇంట్లో మొగుడు ఉంటాడు, ఇంటి వెనకాల ఇంకోటి దాంట్లో ఉంటాడు. ఆ మొగుడు అట్లా పోతానే వీడు వస్తాడు ఇంట్లోకి. ఇప్పుడు వీళ్ళకి ఉంటుంది నా పైన పాపమా. ఇట్లా అట్లా ఉండదు. మీరు ఆలోచించండి, అది మంచి పద్ధతే? మనం అలంకరించుకోలేము అట్లా. ముందు పూర్వం భక్తి కలిగిన స్త్రీలు ఏం చేశారంట? సొంత పురుషునికి లోబడి ఉండటం వలన తమను తాము అలంకరించుకుని ఆరవాక్యం పడగలండి. పరిశుద్ధ స్త్రీలు దేవుని ఆశ్రయించిన వారు తమ భర్తలకు లోబడి ఉండటం వలన తమను తాము అలంకరించుకొని ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి. ఇది అందం. స్త్రీకి ఉండాల్సిన అందం ఇది. లోలాకులు పొలాకులు నడిపి కాదు అమ్మా. కొంతమంది చూడు, వాళ్ళకు జుట్టే ఉండదు, ఇంటికాడ పిల్లకి జుట్టు వేసుకుంటారు. ఏడన్న ఊర్లకు పోయేటప్పుడు మోకాలు కిందికి ఎలాడుతూ ఉంటుంది. ఏంది? ఎటుకులు. ఇంటికాడ ఉండేప్పుడు పిల్లకి జుట్టు ఉన్నాయి వీళ్ళకు. ఇప్పుడు మోకాలు కిందకి ఎలాడుతుండే ఈ ఎటుకులు. అంటే ఒకసారి ఒక ఆయనకు దయ్యం పట్టిందంట. ఒక ఆయనకు దయ్యం పడితే ఆ దయ్యము దయ్యాలు ఎలగొట్టే వాళ్ళ దగ్గరికి పోతే పోలా, ఇంకో దగ్గరికి పోతే పోలా, ఇంకో దగ్గరికి పోతే పోలా, ఇట్లా పాస్టర్ దగ్గరికి పిలుచుకొని వచ్చినాడంట. మళ్ళీ లాస్ట్కి పాస్టర్ దగ్గరికి పిలుచుకొని వస్తే ఆ పాస్టర్ పో వెళ్ళిపో అని చెప్తే నాకు ఇచ్చేమని పోతాను నేనంట. ఏది? ఏమంటమ్మా? నాకు ఇచ్చేమని పోతానంటే నీది దైవది ఏం పెట్టుకుంటుంది? ఏమో చెప్పు. దైవది ఏం పెట్టుకుంటుంది ఏమంటే, ఏం లేదు, నా ఎంటుకలు సవరం చేసి పెట్టుకుంటుంది. అది సవరమే కదమ్మా అది. నా ఎంటుకలు సవరం చేసి పొడుగు ఎంటుకలు అందరికీ కనిపించేట్టుగా ఏలాడేస్తా ఉంది. నా సవరం నాకు ఇచ్చేమని నేను పోతాను. అమ్మా, ఎవరెవరు ఎంటుకలు సవరాలు చేసుకుంటే వాళ్ళంతా వచ్చి నీ మీద కూర్చుంటారు. వాళ్ళ సవరాలు పెట్టుకుంటే వాళ్ళారా జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని నమ్మాలి. దేవుడిని నమ్మండి. ఎటువంటి అలంకరణ ఉండాలంటే భర్తకు లోబడి, దేవునికి లోబడి భక్తి పరులైన స్త్రీలు అని ఎక్కడ ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారంటే నాకు జీతం వస్తుంది కదా, ఏమే నాకు కూడా జీతం వస్తుంది, నీకంటే ఎక్కువే సంపాదిస్తాడ, పోతాడు పోరా అవలే అంటారు. ఇప్పుడు మొగుడిని మొగుడాలు పిలిచేవాళ్ళు ఉండాల మాటల్లా ఉండాలా అంటాను. ఇప్పుడు నిన్న మనం పెళ్లి చేసుకునే ఏమని పిలుస్తారా? మా మొగుడినే రే మనీ అని చెప్పి నీ భార్య ఏమని పిలుస్తుంది? ఒకసారి
ఏమని పిలుస్తారు మీ భార్యలో? ఏమని పిలిచే వాళ్ళు ఉన్నారా అంటున్నా? ఏమయ్యా అని పిలిచే వాళ్ళు ఉన్నారా? కొంతమంది స్త్రీలు నేను చూశాను, భర్తను నాయన అని పిలుస్తారు. అవునమ్మా, నవ్వుతున్నావే. భర్తల్ని తండ్రి అని పిలుస్తారు, తండ్రిని పిలుస్తాడు. ఏం తెలుసా? కాపాడేవాడు. తండ్రి స్థానం తీసుకున్నాడు, భర్త స్థానం తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పురుషులు ఉన్నారు, వాళ్ళ భార్యలు ఏమని పిలుస్తారు? అమ్మ అని పిలుస్తారు. నేను కూడా పాస్టర్ని అమ్మనే పిలుస్తా, ఏమమ్మనే పిలుస్తా. ఇంతవరకు ఎప్పుడు వచ్చే దశ అట్లానే ఏమని చేస్తామని అనుకున్నామో అప్పటి నుంచి నేను అమ్మని పిలుస్తాను. రాయకపోయాను ఎప్పుడు నేను పిల్లలే. ఎందుకంటే నన్ను తల్లిలాగా ఆదరిస్తుంది కాబట్టి, ఒక భార్యలాగా కాపాడుతుంది కాబట్టి. హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, భర్తను గౌరవించే స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? భార్యను ప్రేమించే పురుషులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇదే మీకు అలంకరణ. మీరు నిజంగా దేవుని నమ్మితే, వాగ్దానం చేసిన దేవుని మీరు నమ్మినట్లయితే ఈ అలంకరణతో మీరు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక ఆయనను అడిగాను, అమ్మ మీ ఇంటి వడా, నేను వడా నిందేమో అనుకున్నా. వడా నిందేమోలే అనుకుని చూస్తే, అమ్మ ఏమన్నావు అమ్మ అంటే, వడా వడ కాదంట వాడా అంటా ఉంది. నేను మొగుడిని. అది అన్న తెచ్చి ఇట్లా వస్తాడు. అమ్మ ఇటువంటి మంచి అలంకరణ మీరు అలంకరించుకోండి. శారా అబ్రహాముని ఏమని పిలిచిందంట? నా యజమానుడు అని పిలిచిందంట. ఎందుకు తెలుసా? వాగ్దానం చేసిన దేవుని పైన నమ్మకం పెట్టింది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఎవరంట? అబ్రహాము శారాకి ఎవరంట? నా యజమానుడు. యజమానుడు అంటే అధిపతి, నా పైన అధికారం కలిగిన వాడు. ఈ రోజుల్లో చాలా మంది ఇలాంటి వారు తక్కువైతున్నారు. ఇలాంటి అలంకరించుకోవాలి. మొగుని పట్టుకొని వాడా వీడా వడా దోశ అని చెప్పొద్దండి. ఇంకొంతమంది పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఎట్లా పిలుస్తారు? కొంతమంది పురుషులు భార్యను ఏమని పిలుస్తారే? చట్ట మాటలు పెట్టి పిలుస్తూ ఉంటారు. గౌరవమే లేకుండా పిలుస్తూ ఉంటారు. అలాంటి అలంకరణ మనకు ఉండకూడదు. మీరు దేవుని నమ్ముకున్న వాళ్ళ, దేవుని వాగ్దానం పైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళ, మంచి అలంకరణ అలంకరించుకోండి, మంచి అలవాట్లు అలవర్చుకోండి, మంచి మాటలు అలవర్చుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆదికాండం 21వ అధ్యాయం 1వ వాక్యం. ఆదికాండం 21:1. అక్కడ కూడా చాలా చక్కగా ఒక మాట రాస్తారు. అక్కడ చదవండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాడు. దేవుడిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసిన తప్పటి వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దాని ప్రకారమే నీకు దేవుడు ఈరోజు ఏమైతే చెబుతాడో అది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సారాకే కాదండి, మనకందరికీ కూడా ఆయన చేస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా సరే దేవుడిపై నమ్మకం పెడితే దేవుడు మీకు చెప్పినవన్నీ ఆయన చేస్తాడు, ఆయన నెరవేరుస్తాడు, ఆయన చేస్తాడు. శారాకు చెప్పినవన్నీ ఆయన ఏం చేశాడు? చేశాడు. మీ బైబిల్లో ఉన్న మాటలు ఎందుకు? ఆయనపై నమ్మకం పెట్టుకునేది కాబట్టి. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే ఎవరెవరో నమ్మకం అంటారు. నాకు ఒక ఆయన ఇక్కడ చెరుకోలపల్లి ఆయన
ఆమె ఏం చేసిందంటే నన్ను పిలిచింది. సార్ పొద్దునే మేము బోర్ వేస్తున్నాము, వచ్చి ప్రార్థన చేయాలా అన్న. ప్రార్థన చేయాలంటే అమ్మా మీరు అంతా విగ్రహారాధన అంతా అంటే వాళ్ళు ఎవరినో పిలుచుకొస్తారు కదా, వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు, మేము వచ్చి చేయమమ్మా, అది కూడా చేయకూడదు, మీరు దేవుడి పైన విశ్వాసం వచ్చేటంటే నేను వస్తానన్నా. మేము ఏమి చేయం సార్, మీరు రండి. పొద్దున్నే 6 పోయినాడికి 6కు పోతే నేను పోకముందే 3 గంటలకి అదంతా చేసేసి అన్ని కార్యక్రమాలు చేసేసి పసుపు ఉప్పు కారం అంతా పెట్టేసి అవన్నీ తుడిచేసి నేను పోయేలోపు అవన్నీ తుడిచేసి సార్ ఎన్నే ప్రార్థన చేయండి. అమ్మ దేవుడు యాడ చెప్తే ఆడ కదా చేసింది నేను ప్రార్థన, నువ్వు ఎన్నే చేయంటావు ఏమి అని అడిగినా. ఏమి అని అడిగితే లేదు సార్ ఎన్నే చేయండి అంటుంది అయ్యమ్మ. ఈడ దేవుడు చెప్తున్నాడు నీళ్ళు పడవు. నేను అక్కడ వాతావరణం చూసిన ఒక గట్టు, దాన్ని ఏమంటారు మనము, గెనుం. ఒక గెనుం ఉంది. ఆ గెనుంకి ఆ పక్క గెనుం ఇదైతే గెనుంకి ఆనుకొని వీళ్ళు ఎవరి దగ్గర పాయింట్ పెట్టి చేశారు. ఆనే ప్రార్థన చేశారు అంటున్నాను, నన్ను నిలబెట్టి. నాకు అర్థం కాదు అంత మాత్రమా అని చూసిన. ఈ గట్టు కానీ ఎందుకు వీళ్ళకి పాయింట్, వాడు ఎవడో చెప్పాడు ఎన్నే చేయండి అని. ఆ గట్టుకు ఆ పక్క చాలా మంది ఇట్లా చూసుకొని ఉన్నారు పాపం. ఏం వీళ్ళంతా ఇట్లా చూసుకున్నారంటే ఆ గట్టు కిందనే వాళ్ళు బోర్ వేసుకుంటారు. ఇప్పుడు ఈడ బోర్ వేస్తారమ్మా, వాళ్ళు బోర్ ఈడ ఉంది, ఈ గట్టు వాళ్ళకు ఈ పక్క వాళ్ళకు. అంటే వీళ్ళు ఏ ఉద్దేశం చేస్తున్నారంటే ఆ బోర్లో నీళ్ళు ఉండకుండా నా బోర్ దగ్గర చేయాలని వేస్తున్నారు. ఎట్లా పక్కనే ఒక గెనుం అంటాం అంతే. ఆ గెనుంకు ఆ పక్క వాళ్ళ బోర్ ఉంది పాపం, ఎన్నేళ్ళ ముందే వేసుకున్నారు, బాగానే వస్తానే వాళ్ళు పొలం పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ పైన పోటీ పైన ఆ గెనుం పక్కనే వాళ్ళ భూమిలో ఇంకొక పాయింట్ పెట్టించారు. ఎవరి దగ్గర పెట్టించారేమో అని. సరే నేనేమంటే అమ్మా ఇక్కడ పడవమ్మా, నువ్వు ఇంక వేరే చోట ఏమన్నా మీరు చెప్పు, నేను ఆడ ప్రాబ్లం చేస్తానన్నా. ఇవన్నీ చేశానన్నా. నేనున్నా ఇంకా ఆయమ్మకి చెప్పలేక మన చర్చికి వస్తాడంట, బాగానే వస్తాడంట. ఆయమ్మకి చెప్పలేక సరేనని చెప్పి ఎందుకు వచ్చిన తండ్రి చెప్పి కొంచెం పక్కకు జరిగి ఇది ఆ పాయింట్ నుంచి కొంచెం పక్కకు జరిగి ప్రార్థన వద్దు సార్ జరగ దాన్నే చేయండి. అమ్మ వద్దమ్మా ఇడ అంటే అదే ఆనే చేయంటుంది. నేను చెప్తే ఇక్కడ ప్రార్థన చేస్తున్నామ్మా అంటే చేస్తున్నామ్మా అంటే చేశారు. ప్రభా మీ కొందనాన్న స్వామి బువ్వ ఆమె అనేసి వచ్చేసి ఫోన్ చేసింది. సార్ 700 పోతుంది, 700 అడుగుల లోపల పోతుంది, ఒక సొక్క నీళ్ళు రాలా. అమ్మా ఇంకా అమ్మా అంటే పక్కలు చెడగొట్టాలని చెడితే చెడపొక్కరా చెడు అని తెలుగు సామెత ఉంది కదా. నేను నాకు అర్థమైంది కాదే, అర్థమైంది. వాళ్ళ గుడికి రాని వీళ్ళు గుడికి వస్తారు, అందుకే నన్ను పిలిచింది. వాళ్ళు చెడిపోవాలనా, నువ్వు గుడికి వస్తే మాత్రాన పక్కోటి చెడిపోవాలనా. ఇంకా ఏమో అంటే మళ్ళా ఫోన్ చేసింది, సార్ 1000లో పోతాను సార్, ఇంకా ఏమో అంటే. ఎందుకంటే ఆడ 2000 అడుగులు వేసినప్పుడు రావు నీళ్ళు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మంచి గుణాలు పెట్టుకోండి, విశ్వాసమైన మీరే. గెనుం పక్కన వాళ్ళు బతుకుతాంటే ఈ గెనుం పక్కన వాళ్ళు జరగొట్టాలని ప్రయత్నించవద్దు. ఇంకొక ఆయన మన చర్చోళ్ళేమో వీళ్ళంతా బయట వాళ్ళు కాదు. ఇంకొక ఆయన ఈ కొత్త కొరాకులు పల్లి ఆయన అట్లా పిలిచి నన్ను, మీరు వేరే చెప్పిస్తే నేను రానంటే నేనేం చెప్పిన సమయం నువ్వు రా అని. సమయం 5 గంటలు చేస్తావని నేను 5 రాళ్ళే 6 వస్తానండి. ఆ 6 లోపలనే అన్నీ రెడీ చేసేసి ఆయన అంతా తోసిపెట్టేసినాడు. ఆయన తోసిపెట్టి ఎన్నే చేయంటాడు ప్రార్థన. ఏం విశ్వాసం ఆయన అంటే ఆ ఇద్దరు విశ్వాసం దేవుడు నిలిపోయిందంటే
దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తానంటే, ఒకరిని చెడపాలనుకున్నావు నువ్వే చెడిపోతావు, నువ్వే చెడిపోతావు. చివరికి వేసుకునే దానికి సాపు కూడా ఉండదు నీకు కిందికి. వాళ్ళు దేవుని నమ్ముకోకపోండి, వాళ్ళు బాగుండాలని ప్రయత్నించు, వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయి, శత్రువులను ప్రేమించు, శత్రువులను ప్రేమించమని దేవుడు చెప్పాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, శారాకు చెప్పిందంతా చేశాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడిని నమ్ముకునేది కాబట్టి. మీకు వాగ్దానం చేస్తున్నాడు, వాళ్ళదేదో వచ్చి పడిపోవాలని ప్రయత్నించొద్దండి. మీకు వాగ్దానం చేసిన దేవుడు మీకు చెప్పినవన్నీ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుళ్ళు, కుషితాలు, కక్షలు, కక్ష సాధింపులు అవి కాదు మీకు కావాల్సింది, లోపడే గుణం. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది లూకా సువార్తలో 1:36. లూకా సువార్త 1:36 వాక్యం త్వరగా చదువుదామా. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గుడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. గాబ్రియేల్ అనే దూత చెబుతా ఉంది మరియతో, నువ్వు నమ్మమ్మ, వాగ్దానం చేసే దేవుడు నీకు ఒక కుమారుని ఇస్తాడు, కాబట్టి అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతావు, నువ్వు భయపడద్దు అంటే ఆ గాబ్రియేల్ అనే దూత చెబుతా ఉంది, నీ బంధువులైన ఎలిజబెత్ కూడా ఇప్పుడు 6వ నెలలో గర్భంతో ఉంది. ఆమె కూడా సేమ్ శారా టైపే, ఆమె కూడా స్త్రీ ధర్మం అంతా ఒడిగిపోయింది. పురుషుడు ముసలివాడైపోయాడు, కానీ దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు ఆలకించాడు. ఎందుకు దేవుడు ఈ విషయాన్ని మరియతో చెప్తున్నాడంటే, మరియా దేవుడు యవ్వనస్తురాలైన మరియకు ఇవ్వగలడు, యవ్వనం లేని ముసలానికి కూడా దేవుడు ఇవ్వగలడనే ధైర్యం, వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడని మరియ నమ్మాలని దేవుడు ఆ విషయాన్ని మరియకు తెలియజేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళారా, మన జీవితంలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటయే. హల్లెలూయా. మంచి అలంకరణ మనకు అవసరమై ఉంది, మంచి అలంకరణతో మనం ఉండాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆదికాండం 17:17లో ఒకసారి చూస్తే అక్కడ కూడా ఒక మాట రాయబడింది. చదివిన మాటని 17వ వాక్యం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ల శారా కలునా అని మనసులో అనుకొనెను. అబ్రహాము ఇష్మాయేలుకి సగిన బ్రతుకునీయను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కలుగు, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదని చెప్పాడు. దేవుడు మనతో నిబంధన చేసేవాడు. హల్లెలూయా. దేవుడు మనకు వాగ్దానం చేసే దేవుడు, మన బిడ్డలతో నిబంధన చేసే దేవుడు. హల్లెలూయా. నీ బిడ్డలకు దేవుడు నిబంధన చేస్తాడు, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు, నిబంధన చేసిన దేవుడు. నమ్మండి, అబ్రహాము నమ్మినట్టు ఇస్సాకు దేవుడు ఇచ్చాడు. శారా వాగ్దానం చేసిన దేవుని పైన నమ్మకం పెట్టుకున్నది, శారా చెప్పినవన్నీ కూడా దేవుడు చేశాడు. ఈరోజు దేవుడు నీకు చెప్పిన, నీకు చేసిన వాగ్దానం, నీకు చేసిన ప్రమాణం దేవుడు నీకు కూడా అన్నీ చేస్తాడు. అక్కడ వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రికలో
4:20 వాక్యం చదవండి. రోమి రాసిన పత్రిక 4:20 వాక్యం. విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహపడకూడదు. చూడండి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని సందేహపడకూడదు. నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడంటే స్వస్థపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడంటే దీవిస్తాడు, నిన్ను కాపాడతాడంటే కాపాడతాడు. నిన్న మన చర్చిలో ఒక ఆమె వచ్చి చెప్తాంది, సార్ మీకు ఒక మాట చెప్పాలి సార్ అని. ఏమో చెప్తాంటే, నువ్వు చెప్పేదాన్ని మంచిగానే చెప్తాను చెప్పు అంటే, ఏమి లేదు సార్, మా పిల్లల్లో బెంగళూరులో ఇల్లు కొన్నాడు సార్ అని. ఏడమ్మా అంటే, బెంగళూరులో సార్ అని. బెంగళూరులోనా ఇల్లు? అవును సార్. ఎంతమ్మా అంటే, అంతలే సార్, అంతా ఒకటి కోచ్ అయితే. అంటే నీకు కోచ్లా కనిపిస్తాను ఎయిర్పోర్ట్లో. మీరు ఆలోచించండి అమ్మా, ఒక రోజులో అన్నం లేని వాళ్ళు, ఒక పూట కడిగి లేని వాళ్ళు, ఆ పూటకి అన్నం చేసుకోవాలంటే ఏదైనా నొప్పులు ఉంటే గంజి కాచుకొని తలా గ్లాస్ తాగి కొనుక్కున్న వాళ్ళు. దేవుడు ప్రమాణం చేస్తే నీ బిడ్డలతో నెరవేరుస్తాడు. అది అప్పుడు బిడ్డలు శుద్ధిగా వాగ్దానం చేసే దేవుడు. మనం మా కోడలు ఫోన్ చేసి, అంకుల్ అని, ఏం మాట, మేము ఢిల్లీలో ఇల్లు కొనుక్కుంటాము. ఢిల్లీలో ఇల్లు కొంటావా? కాపీ తగినట్లా ఢిల్లీలో ఇల్లు కొనాలంటే సాధ్యమా అంటాను నేను అనుకుని వదిలేదండి, అంత దూరం ఏదో బెంగళూరు కొనుక్కోండి అని చెప్పాను. అయ్యా, దేవుడు మన బిడ్డలతో ఆయన చేసిన ఆ ప్రమాణాలు, ఆ వాగ్దానాలు నీతో నెరవేరుస్తాడు. నీకు చెప్పినంత చేస్తాడు. నీ బిడ్డలతో చేసిన ప్రమాణాలు కూడా నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడు. ఆలోచించండి. చాలా వ్యత్యాసమైన కార్యాలు ఇవన్నీ కూడా. దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు మన బిడ్డల్ని. ఆయన ప్రమాణం చేస్తే, ఆయన వాగ్దానం చేస్తే, ఆయన నిబంధన చేస్తే, ఆ నిబంధనలన్నీ నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడండి. దేవుని వాక్యానికి విధేయత చూపించండి. దేవుడు చేసిన ప్రమాణం అన్నీ చేస్తాడు. ఫిబ్రవరి రాసిన పత్రికలో 10:23 చూడండి. ఫిబ్రవరి 10:23 వాక్యం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఆమేన్. చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. నీతో వాగ్దానం చేస్తాడేది నమ్మదగినవాడు. నీకు చెప్పేవాడు నమ్మదగినవాడు. నీకు ఇంతవరకు వాక్యం బోధించాడే, నీకు ఇంతవరకు వాక్యం చెప్పించాడే, ఆయన నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మకమైన వాడండి.
నమ్మకం లేని వాళ్ళతో ఎందుకు మాట్లాడతారు? నమ్మకం లేని వాళ్ళు ఎందుకు నమ్ముతారు? నేను చెప్పే దేవుడు నమ్మకమైన వాడు. ఎప్పుడు గతకర్త అట్లా రాస్తాడు, నమ్మదగిన వాడు అంట ఆయన. ఎవరండి? ఎవరమ్మా? ఎవరయ్యా? నమ్మదగిన వాడు. నేను ప్రకటించే యేసు స్వామి నమ్మదగిన వాడు. చదువు మాటని. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక తన నిరీక్షణ విషయమై ఏమమ్మా మనము ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందాము. వాగ్దానం చేసిన నమ్మదగినాడు కదా, మనం దాన్ని పట్టుకుంటాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఈయన ఎవరండి? నమ్మదగిన దేవుడు. నమ్మకం ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది నమ్మకమైన వాళ్ళు లేరండి. నేను ఈరోజు మీకు చెప్తాను, దావీదు కీర్తన రాస్తాడు, నమ్మదగిన వాళ్ళ కోసం నేను ప్రతిరోజు వెతుకుతున్నానని. నమ్మకమైన వాళ్ళు కావాలి నాకు. ఈ రోజుల్లో సంఘంలో కూడా నమ్మకమైన వాళ్ళు కావాలి దేవునికి. నమ్మకమైన వాళ్ళు కావాలి దేవుడికి. నా దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. శారా ఆయన ఎవరు నమ్ముకునేది? వాగ్దానము చేసిన వాడు. చెప్పండి, శారా ఎవరు నమ్మింది? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్ముకునేది. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ కథకర్త ఏం రాస్తున్నాడు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. శారా ఏం చెప్తోంది? చెప్పండి, చదవండి వాటిని. 11:11 విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు. చూడండి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునిందంట. కనుక వయసు గతించినదై నమ్మదగిన వాడని ఎంచుకునిందంట శారా. శారా నమ్మింది నమ్మదగిన వాడని. అందుకనే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, ఈయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. నమ్మకం లేని వాళ్ళ పైన ఎందుకు నమ్మకం పెట్టుకుంటారమ్మా? ఒక తల్లికి నాకు ఫోన్ చేసి, సార్ నా కూతురును భర్త కొడుతున్నాడంట, చాలా బాధగా ఉంది సార్ అని. చాలా బాధగా ఉంది సార్ అని. భర్త కొడుతున్నాడంట తాగేసి. ఏమేమి తాగుతాడు అంటే గాంజా తాగుతాడు, సారాయి నాటు సారాయి తాగుతాడు. ఇంకా వాళ్ళకంతా ఏముండదండి. వీళ్ళకంతా ఈ గంజాయి పార్టీలకంతా ఏముండదు. పెళ్ళాన్ని ఎలా ఏమవుతుంది, అవసరమైతే పెళ్ళాన్ని కూడా ఏంటన్నా అమ్మేస్తాడు. పెళ్ళాన్ని కూడా ఎవరికైనా కావాలంటే అమ్మి పారేస్తాడు. వాడికి సాయంత్రానికి మొత్తు లేకపోతే పెళ్ళాన్ని మెత్తడు పెట్టును అన్నాడు. వాడెవడో ఒకడు 16 ఏళ్ళ పాప కూతుర్ని రామ పదాలను పిలుచుకొని పోయినాడు. పిలుచుకొని పోయి రాత్రి 8కి వచ్చాడు ఇంటికి. ఏమయ్యా పాపను పిలుచుకొని పోతే, పాప ఏది అంటే వాళ్ళ భార్య అనుకునేదంట పాపను వాళ్ళ అవ్వాలి ఇంటికాడ తీసుకునేసి వచ్చింటాడు అని. వీడు వచ్చి 8కి వచ్చి కొనుక్కున్నాడు బొమ్మని ఇంట్లో కొనుక్కుంటే ఏం చేశాడంటే, కన్న తండ్రి అండి కూర్చొని రమ్మన్నాడు, వెనకటి పిలుచుకొని పోయినాడు. ఈయన భార్య ఏదో పనికి పోయి వచ్చింది. యాడికి పోయి నేను పక్కన అడిగితే, నాయన కూతురు ఇద్దరు పోయిరమ్మా అని చెప్పినాడు పక్కింటి బాబు. సరేలే అడిగినారు వస్తారు అనుకోని గమ్మని అయిపోయినాడు. ఈ అమ్మ ఏదో పనులు చేసుకుంటుంది. వాడు రాత్రి ఇంటికి వచ్చాడు. ఏమయ్యా పాప ఇది, పాప నువ్వు ఇద్దరు పోతున్నానే, పాప ఇది ఎంత ఎంత పాప వయసు తెలుసా? 16 సంవత్సరాల వయసు.
వాడిని అడిగి నేను కథ చెప్పరా, నిజం చెప్తున్నా, జరిగిందే చెప్తున్నా. ఏమయ్యా పాప గురించి ఏం చెప్ప, ఏమో నాకు తెలుసుకో అంటాడంట. ఏమో నాకు తెలుసుకో అంటే ఇంకా వాళ్ళంతా ఏడిచి పాప గట్టిగా అమ్మ ఏడిచి గగ్గోలు పెట్టి అందరినీ పిలిపించేసి అందరినీ పిలిపించేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళంతా వచ్చారు. అమ్మ నా దగ్గరికి పిలుచుకురాలేదమ్మని వాళ్ళ అవతాత అంటారట. వీడికి పిలుచుకురాలేదు, నీకు అందరూ పట్టుకొని ఒతకూడే పట్టుకొని ఒతకూడేస్తే ఆ మొత్తం దిగింది. కొంచెం మొత్తం దిగితే ఆ దిగిన తర్వాత చెప్తాడంట, సారాయికి డబ్బులు అడిగితే ఇది ఎలా, అందుకని ఆ సారాయి కబాబు నుంచేసి తాగేసి వచ్చినాడు. ఈ పాప నువ్వేమో చేసుకోరా అని చెప్పేసి ఫుల్గా వాడు పోస్తే తాగేసి ఎంత కావాలో అంత తాగేసి వచ్చి పడుకున్నాడు. ఎవరీడు? కన్న తండ్రి. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, నమ్మదగిన వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. నమ్మదగిన వాడు నేను ప్రకటించిన యేసు స్వామి మాత్రమే. అందుకని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, ఈయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ నమ్మదగిన వాడిని నమ్ముతున్నామా? ఈ నమ్మదగిన వాడిని నమ్ముతారా? లేదంటే ఈ లోకస్తులు డూప్లికేట్ వాళ్ళే నమ్ముతారా? గొర్రె ఎవరు నమ్ముతుంది? కషాయాలనే నమ్ముతున్నాం. మనం అట్లానే నమ్ముతాం, ఈ లోకస్తులనే నమ్ముతాం. మేము కూడా చాలామందిని నమ్మాం, ఏమనిపోయాం. చాలా నష్టపరిచారు, చాలా కష్టపరిచారు, చాలా అవమానపరిచారు నమ్మిన దానికి. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఈ లోకస్తులు నమ్మొద్దండి, నా దేవుని మాత్రమే నమ్మండి. నేను ప్రకటించి యేసు స్వామి నమ్మండి. ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. శారా పట్ల నెరవేర్చిన దేవుడు, అబ్రహాము పట్ల నెరవేర్చిన దేవుడు, అబ్రహాము బిడ్డల పట్ల నెరవేర్చిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పట్ల, నీ బిడ్డల పట్ల దేవుడు చేసిన ప్రమాణాన్ని, దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారా? మీరు నమ్మగలరా దేవుణ్ణి? నా యేసయ్యను నమ్మగలరా? ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.